మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక చూడూరి జేడి లక్ష్మీనారాయణ భార్యకు అంట సైబర్ నేరగాళ్ళు టోకర్ వేసిరంట. ఇక ఆయన గంత పెద్ద ఆఫీసర్ భార్యనే గిసోంటి దాంట్లో ఉచ్చల చిక్కితే ఇక నా ఆసంటోడు తెలివి తక్కువలు ఏం కావాలి చెప్పురు. ఇక ఆశ కూసిగాడు చచ్చారని సమవుతుండే కదా కదా ఇదే కావచ్చు. ఆశ పరులు ఎవరైతే ఉంటారో గాలను బాగా క్యాచ్ చేస్తారు ఈ సైబర్ నేరగాళ్ళు అంతా. జేడి లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్ళ టోకరా పెట్టుబడి చిట్కాల పేరుతో 2,58,00,000లకు మోసం. ఓ కొడుక 2,58,00,000 రూపాయలంట. సార్ సంపాదించిన సంపాదన మొత్తం వెనక పెట్టట్టు తొరసాని చెప్పినట్టు చేస్తే 500 రెట్లు లాభం అంటూ ఎరేసిండంట. అవునా అక్క, నీ పేరు ఊర్మిళనో ఏదో ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎంతో కొంత జ్ఞానవంతురాలివి. సారు పెద్ద పోలీస్ ఆఫీసరు భార్య అంటే నువ్వు కూడా చిన్నపాటి పోలీస్ ఆఫీసరు లెక్క తెలివి ఉండాలి. పెట్టుబడులు పెడితే 500 రెట్లు నీకు లాభాలు వస్తాయి అంటే ఎట నమ్మినవా అమ్మ, నాకు అర్థమవుతలేదు. కానీ ఉత్త పుణ్యానికి నమ్మి 2,58,00,000 రూపాయలు పొడగొట్టావంటే ఇక చూడు కథ. చెప్పినట్టే చేస్తే 500 రెట్ల లాభం అంటూ ఎరా. పసిడి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిన మాజీ IPS భార్య ఓ కొడుకు పసిడి బంగారం కూడా కుదబెట్టిందట. బంగారం ఏంటి ఓ లక్ష్మీనారాయణ సారు, నీ కొంప కొల్లేరు చేసినట్టే ఉంది, పాడైపోను. నువ్వు మరి కష్టపడి సంపాదించినవు, ఎట సంపాదించినవు, ఆ కాలాల సంపాదన బాగానే సంపాదించినవు. కానీ బంగారం ఏంది ఎండి అన్నీ కథం చేసిందంట. 2,58,00,000 రూపాయలు కథం చేసింది. అయితే చూడు నాయన, నువ్వేమో ఎంతో తెలుకల్లా అయినావు, నీ భార్య మాత్రం గిసోడి పని చేసింది. ఇక పాయ మరి వెనకకు వచ్చానట సైబర్ నేరగాలు దొరికేనా. దాదాపుగా అయితే పోయిన సొమ్ము పోయినట్టే లెక్క. గుళ్ళేసినా కానీ ఇంత బుద్ధిపాలన దక్కుతుంది. కానీ సైబర్ నేరగాల ఎలా పడ్డావనుకో నీకు అంతే సంగతులు, మళ్ళీ బయటకు వచ్చేది అయితే లేదు. ఒకవేళ లక్ష్మీనారాయణ సార్కే కనుక దొంగలు దొరికితే మరి అందరు దొరకాలి. మరి దొరికానంటారు అల్లా, నాకైతే నమ్మకం లేదు. మరి మీకు నమ్మకం ఉందో లేదో కామెంట్ పెట్టుర్రి.